హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మని. షిరిడి నుండి మేము నాసిక్ వచ్చామండి. నాసిక్‌లో బగూర్‌లో మా అక్క వాళ్ళున్నారు. వాళ్ళ ఇంటికొచ్చామనమాట. 1 డే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి అలా మేము టెంపుల్‌కి బయలుదేరిపాము. మహారాష్ట్రలో మంచి ఫేమస్ టెంపుల్ ఇది. శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం అండి ఇది. మా అక్క వాళ్ళు ఉండే దగ్గర నుండి ఆ టెంపుల్‌కి 1 అవర్ జర్నీ అండి. వెళ్ళి రావడానికి కార్ మాట్లాడేసుకున్నాము. ఫుల్ ఎగ్జైట్‌గా ఉన్నాం. ఎంత బాగుంటదో ఆ టెంపుల్ అని. వెళ్ళేటప్పుడు మాత్రం క్లైమేట్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదా! ఇక్కడైతే ఫుడ్ అస్సలు బాగోదండి నాసిక్‌లోని. మనం ఆంధ్ర ఫుడ్ తిని ఇక్కడ ఫుడ్ తినాలంటే అస్సలు తినలేము. దాని బదులు ఇంట్లో వండుకుంటేనే బెటర్ అని అనిపిస్తది మనకైతే. మేము వెళ్తున్న కార్‌లో ఈ చిన్న విగ్రహం భలే ఉంది. నాకు బాగా నచ్చిందండి. చిన్ని కృష్ణయ్య కడవ పట్టుకొని భలే ఉంది కదా! అలా ముందుకు సాగుతూ, సాగుతూ మా డెస్టినేషన్‌కి వచ్చేసామండి దగ్గరికి. అక్కడ కొండలైతే ఎంత బాగున్నాయో సేమ్ మంచు కొండల్లాగా ఉన్నాయి. ఆ మబ్బులతో చూస్తుంటే దూరం నుండి. నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువ టెంపుల్సే కనిపిస్తున్నాయండి. ఆ టెంపుల్స్ కూడా మన వైపు వేరేగా ఉంటాయి. ఇక్కడ గోపురాలు వేరేగా ఉన్నాయి. బస్సులు కూడా వెరైటీగా ఉన్నాయి. ఆటోస్ కూడా ఓన్లీ చిన్న ఆటోస్ మాత్రమే ఉన్నాయి. పెద్ద ఆటోలు నాకు ఎక్కడా కనిపించలేదు. కార్సే ఎక్కువ ఉన్నాయి. ఈ త్రయంబకేశ్వర ఆలయంలో ఫ్రీ దర్శనం ఉంది. అలాగే టికెట్‌ది కూడా ఉంది. మేము పిల్లలతో అంతసేపు వెయిట్ చేయలేమని టికెట్‌ది బుక్ చేసుకున్నాం. అది ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంట. మాకు తెలీదు ఆ విషయం. తెలియక మేము ఒక 1 అవర్ వేస్ట్ చేసుకున్నాం ఆ టికెట్ల కోసమే. ఫ్రీ దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా ఒక 3 అవర్స్ పడుతుందంట. దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అందరివి ఆధార్ కార్డులతో సహా ఉండాలండి. ఎవరైనా వెళ్దాము అని అనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మేఘాలను చూస్తే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అది మీకోసం. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ నుండి మేము దిగిన దగ్గర నుండి ఒక 5 నిమిషాలు నడిస్తే గుడి కనిపిస్తుంది. ఇక్కడ పువ్వులు కొబ్బరికాయలు అవి ఒక చిన్న బొట్టులో పెట్టేస్తారు. అలాగే పట్టుకెళ్ళాలంటే ఇక్కడ కవర్స్ తో ఇవ్వరు. ఈ చుట్టుపక్కల అక్కడ ప్లాస్టిక్ కవర్లే నాకు కనిపించలేదండి ఎవరి చేతిలో కూడా. ఇదిగోండి ఇదే టెంపుల్ శ్రీ త్రయంబకేశ్వర్ మందిరం. మేము వెళ్ళిన రోజైతే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అసలు ఖాళీ లేదు టెంపుల్. ఈ గుడి కన్స్ట్రక్షన్ వచ్చేసి 1740లో జరిగింది. 1756లో ఈ గుడి ఓపెనింగ్ అయిందండి. ఈ గుడి ముందే బొట్లు అవి పెడుతున్నారు. చాలా రకాలు ఉన్నాయండి. మాకు ఇది బాగా నచ్చింది. మధ్యలో ఓం వచ్చి ఇటు అటు నామాలు వచ్చినాయి. చాలా బాగా నచ్చింది మాకు ఇది. అక్కడ నుండి మేము లోపలికి స్టార్ట్ అయిపోయామండి. కొన్ని ఫొటోస్ అవి దిగి. ఫ్రీ దర్శనం అయితే ఎక్కువ టైం ఉండాలని చెప్పి టికెట్స్ తీస్తే దేవుడు కూడా మాకు అలాగే చేశాడు. ఎక్కువ టైం ఉండరా అని చెప్పి అలాగే ఉంచారు. మేము టెంపుల్లోనే ఒక 3 అవర్స్ అలా ఉండిపోయామండి. మధ్యాహ్నం అయిపోయింది. ఒక హాఫ్ డే దానికే పెట్టుకోవాలి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే. లోపలికి వెళ్ళేటప్పటికి లైన్ ఉంది. చాలా పెద్ద లైన్. అక్కడ లైన్లో ఒక ఆర్మీ ఆయనేమో వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకొని మధ్యలో సగం వరకు వచ్చేసిన తర్వాత జనాలు అప్పుడు దాకా ఏమనలేదు. అప్పుడు మాత్రం ఓ గోల గోల చేస్తారండి. ఈ జనాలు కూడా అర్థం కాలేదు. 5 లైన్స్ దాటి వచ్చేసిన తర్వాత అర్థమైంది. ఈయన మధ్యలో దూరిపోయాడు. మధ్యలో వచ్చేసారు ఫ్యామిలీతో అని చెప్పి. అయినా అలా రావడం కరెక్ట్ కాదండి. రికమెండేషన్ ఉంటే వేరే వేలో ఉండి కొన్ని వెళ్ళొచ్చు. ఇలా జనాలు ఉంటున్న మధ్యలో వచ్చేది కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ అది. ఆ దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేటప్పటికి ఎండ ఉందండి. మామూలుగా లేదు. కాళ్ళు అయితే అంటిపోయినాయి మాకు. చెప్పులు ఎంత కాలి అవునవును నాతో వేసుకో అమ్మా కాలిపోతుంది కూడా. ఆ దర్శనం అయిపోయిందండి. మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.